అందరికి అమ్మమ్మ బెస్ట్, నాయనమ్మ వరెస్ట్, వేస్ట్ది అని చెప్పి ఏదో ఎంత ఘోరంగా మెసేజ్ చేసింది తెలుసా. దాని కింద కొందరు అత్తలంటే ఇష్టం ఉండదు కొందరికి. ఇక వాళ్ళు పెట్టిరు కదా కామెంట్లు, అంటే మా అత్తని చంపాలనిపిస్తుంది ఉంటే, మా అత్త మంచిది కాదు ఉంటే, అసలు దాన్ని చూస్తే సైస బుద్ధి కాదు ఉంటే, ఎంత ఘోరంగా కామెంట్లు పెట్టిరు. అవన్నీ చూసేసరికి ఇక నేను స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చుకుంటూ మెసేజ్ పాస్ చేసిన. కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇక ఒక ఆయన పెట్టిండు, ఆయన ఒపీనియన్ ఆయన కరెక్ట్ చెప్పిండండి, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు అని చెప్పేసి అని పెట్టిరు. అరే భయ్, నా ఒపీనియన్ నేను చెప్పిండా, అది కరెక్ట్ కాదని. ఇప్పుడు అమ్మమ్మ బెస్ట్ అనేది ఉంటే పొగుడండి, అమ్మమ్మ మంచిది, అమ్మమ్మ ఓ టుంగుటుయాలలో పెట్టి ఊపుతుంది, అమ్మమ్మ గ్రేట్, ఆహా ఓహా అని మీరు మెసేజ్ పాస్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే నేను అమ్మమ్మనే, 14 ఏళ్ళు అయింది నేను అమ్మమ్మనయ్యి. నా బిడ్డ కొడుకుని నేను అంత అపురూపంగా చూసిన, నేను కూడా అది చూసి సంతోషపడతా. కానీ పక్కకు తోకెందుకురా నాయనమ్మ వరెస్ట్ అని పెట్టడము చెప్పు. ఇప్పుడు నేను కూడా నాయనమ్మ పాత్ర వహిస్తున్నా. 6 ఏళ్ళు నా పిల్లలు, నా కొడుకు పిల్లలు, నేను ప్రేమగానే చూస్తున్నా. అరే నాకు మంచిగా అనిపించలేదు. ఆ బిడ్డ పిల్లలైనా చూస్తాము, మన కొడుకు పిల్లలైనా చూస్తాము. ఎవరో చూడని వాళ్ళు ఉంటే అందరినీ కలిపి మాట్లాడదు కదా. అమ్మమ్మ బెస్ట్ మాట్లాడు, కానీ తోక పెట్టద్దాడ నాయనమ్మ వరెస్ట్ అని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను మీ అందరినీ సూటిగా, ఇప్పుడు నా బిడ్డ బెస్ట్, నా కోడలు వేస్ట్ వరెస్ట్ అని అంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ కాదు కదా అట్లా మెసేజ్ పాస్ చేయడము. బిడ్డ పాత్ర బిడ్డకే ఉంటది, కోడల పాత్ర కోడలికే ఉంటది, ఇద్దరు బెస్టే. ఇప్పుడు బిడ్డ ఎంత వరకు ఉంటది, అమ్మ నీకేమైనా డ్రెస్ కావాలా, ఏమైనా పైసలు పంపించాలా, మమ్మీ నువ్వేమన్నా తింటావా, ఇంకేమన్నా నీకు కావాలా, అమ్మ నీకు ఆస్ట్ వస్తే నా దగ్గరకు వచ్చి ఉండి ఒక 10-15 రోజులు 4 రోజులు ఉండంటది. ఎల్లకాలం అయితే బిడ్డ ఉంచుకోదు కదా. ఇప్పుడు అమ్మమ్మైన అంతే, అదే పాత్ర. బిడ్డ ఎట్లనో అమ్మమ్మ కూడా 15-20 రోజుల పాత్ర. ప్రేమ ఉంటది, వాళ్ళిద్దరికి ఉండదని కాదు. కానీ ఇక్కడ కోడలిది అత్తది ఎంత పెద్ద పాత్ర ఉంటది. ఇప్పుడు మనల్ని చూసేది మన కోడలే, మనల్ని సచ్చినాక మనం తీసుకుపోయి బొంద పెట్టేదాకా వాళ్ళదే బాధ్యత కదా కోడలిది. కోడలే అన్ని విధాలుగా చూస్తుంది, మంచిదైనా చెడ్డదైనా సరే. అత్త మంచిది కాకపోయినా, కోడలు మంచిది కాకపోయినా, తిట్టుకుంటానో కొట్టుకుంటానో మనల్ని చూసేది కోడలే. ఇప్పుడు కోడళ్ళనైనా కోడళ్ళ పిల్లలైనా చూసేది అత్తనే, అన్ని విధాలుగా చూసేది. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా భర్త చనిపోయి 33 ఏళ్ళు అయింది. నా హస్బెండ్ చనిపోయి. మా అమ్మ నాకు పిల్లలంటే డెలివరీలు చేసింది, సీమంతాలు చేసింది, 3 నెలలు పిల్లలు పెద్దగా అయ్యేదాకా సేవలు చేసింది. అంతవరకే మా అమ్మ పాత్ర. ఎప్పుడైనా పోవాలనిపిస్తే మా అమ్మ దగ్గర పోతే 10 రోజులు ఉండొస్తా. కానీ మా అత్తమ్మ నాకు 30 ఏళ్ళు తిండి పెట్టిందే, నా పిల్లల్ని సాధిందే, నాకు బిడ్డ పెళ్లి చేసింది కదా. ఇడ నా అత్త పాత్ర గొప్పది కదా నాకు. అమ్మ బెస్టే, ఇటు నాయనమ్మ మా అత్త బెస్టే నాకు. మన మెసేజ్ సంఘానికి ఎట్లియాలి, కంపేర్ చేసి ఇట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు కోడలు బెస్టే, బిడ్డ బెస్టే, ఇప్పుడు అమ్మమ్మ బెస్టే, నాయనమ్మ బెస్టే. మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా?